హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ట్రాయ్ బంపర్ ఆఫర్ కాల్స్ మెసేజ్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది. అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డేటా ఉపయోగించని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, మెసేజ్ల కోసం మాత్రమే ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం టారిఫ్ నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయం వల్ల ఉపయోగించిన సేవలకు మాత్రమే చెల్లింపులు చేసే సౌకర్యం సబ్స్క్రైబర్లకు ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని ట్రాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్తో పాటు మెసేజ్లతో పాటు డేటాతో కూడిన ప్లాన్లను ఇస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు నెలకు కనీసం 200 చెల్లిస్తున్నారు. దీనివల్ల ఫీచర్ ఫోన్ మాత్రమే వాడుతున్న వారికి డేటా అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా 2 సిమ్ కార్డులను వాడుతున్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అవసరం లేకపోయినా నంబర్ యాక్టివ్గా ఉంచడం, డేటాతో కూడిన ప్లాన్ ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు తాజా ఆదేశాలు పనికొస్తాయని ట్రాయ్ ఆశిస్తుంది. పైగా ట్రాయ్ ఆదేశాలతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ఈ స్పెషల్ రీఛార్జ్ కూపన్ల 90 రోజుల పరిమితిని కూడా తొలగిస్తూ దాన్ని 365 రోజులకు పొడిగించింది. తద్వారా పదే పదే రీఛార్జ్ చేసుకునే సమస్య ఉండదని ట్రాయ్ వెల్లడించింది.